హాయ్ గాయ్స్. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నాగార్జున ఎపిసోడ్లో ఏ ఇష్యూలో బయాస్డ్గా అనిపించాడు, అలాగే ఎవరికైతే ఎవరికి సపోర్ట్ చేశాడు అని మీకు అనిపించిందో కింద అయితే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఇంకా మనం నాగార్జున ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఫస్ట్ మన నాగార్జున రావంగానే మన ఫ్రైడే ఎపిసోడ్కి వెళ్తాడు. ప్రతిసారి ఫ్రైడే ఎపిసోడ్లో ఏ పాయింట్స్ ఉండేవి కాదు, కానీ ఈసారి అయితే మనకు ఒక 3 పాయింట్లు 4 పాయింట్లు ఉన్నాయి, చిన్న చిన్న పాయింట్స్. ఫస్ట్ మనం చూస్తే ఆ స్కూప్ ఇష్యూ, ఆ స్కూప్ ఏదైతే మన పృథ్వీకి ఎక్స్ట్రా పడిందో దాని గురించి మన నిఖిల్ డిబేట్ చేస్తున్నాడు ఎవరితో, యష్మితో. యష్మి ఏమంటుంది, ఆ ఒక్క స్కూపు పృథ్వీకి పెద్ద ఇష్యూ కాదు, పెద్ద మ్యాటర్ కాదు అని అయితే అనుకుందంట. ఇక్కడ యష్మి నిజంగా ఏమనుకుంటుందో కానీ, అంటే పృథ్వీ అంటే పెద్ద స్టామినా, తర్వాత అంటే లెగ్స్ మంచి స్ట్రెంగ్త్, మంచి జిమ్ బాడీ అని అనుకుంటుందేమో. కానీ ఇక్కడ ఒక స్కూపు ఎక్స్ట్రా పడితే ఎలా ఉంటుందో నిఖిల్కి తెలుసు. ఎందుకంటే నిఖిల్ ఆ పెయిన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి అది రైజ్ చేశాడు. ఇక్కడ పృథ్వీ కూడా చెప్తారనమాట, ఆ ఒక్క స్కూపు ఎక్స్ట్రా పడింది, ఒక 10 minutes అన్నాడు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు విత్ ఇన్ 1 minute మనం ఆ స్కూప్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేసి ఉండొచ్చు. అది ఒక 1 minute మన పృథ్వీకి అయితే సేఫ్ అయితే అయి ఉండొచ్చు, అంటే హెల్ప్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ 10 minutes ఇబ్బంది పడ్డాడు కదా. సో ఆ 10 minutes ఇబ్బంది పడే బదులు ఆ 1 minute ఇసుకంతా తీసేసి ఆ 2 scoops ఎవరైతే వేసారో వాళ్ళ నుంచి ఏమని చెప్పుంటే అది విత్ ఇన్ 1 minute ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అది. సో ఇక్కడ అంటే డెసిషన్ తీసుకోవడంలో దానికి మళ్ళీ ఆలోచించాలంట. అందరూ వచ్చి యష్మి మీద పడ్డారంట. ఎందుకు పడరు? ఒక స్కూప్ ఎక్స్ట్రా అంటే ఏం తమాషానా? అప్పుడు అక్కడ ఒక స్కూప్ ఎక్స్ట్రా పడింది, ప్లస్ మన తేజకి ఒక స్కూపే పడింది. అంటే అక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఒక స్కూప్ పడి ఉంటే మేబీ తేజ ఇంకా తొందరగా వెళ్ళిపోయి ఉండేవాడేమో. సో ఇది నా పాయింట్ అయితే. సో అక్కడ ఆ స్కూప్ ఇష్యూ అయితే మన యష్మి అయితే అసలు ఒప్పుకోవట్లేదు నేను తప్పు చేశానని. అదేమంటే నాకు అక్కడ అనిపించింది అది చేశానని. సో అది 100% అయితే అక్కడైతే మిస్టేక్ అని యష్మి అయితే సంచాలకుగా అయితే అట్టర్ ఫ్లాప్ అయిందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీ ఇష్టం. ఇంకా దాని తర్వాత అయితే ప్రేరణ, తేజ, అవినాష్ ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఫస్ట్ ప్రేరణ అంటే తేజ అడుగుతాడు ఏమని, నీ అక్కడ వై మీ అని చెప్పంటే, అంటే 2 scoops నాకేస్తానన్నావు కదా ఫస్ట్, అంటే ఒక్కొక్క స్కూప్ కాకపోయింటే అంటే వై మీ అంటే నాకు ప్రేరణను సపోర్ట్ చేయాలనిపించింది అని చెప్పుంటే సరిపోయింది. అది ఇక్కడ ఫ్లిప్ అయింది. అక్కడేమో ఫస్ట్ తేజ అనింది, దాని తర్వాత నబీల్ అంటుంది, దాని తర్వాత పృథ్వీ అంటది. అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ దాని తర్వాత క్లారిటీ ఇచ్చింది ఏంటంటే 2 times అయితే అవకాశం అయితే వస్తుంది. ఆ వచ్చిన 2 times అవకాశాల్లో ఫస్ట్ టైము నేను ఎలాగో రోహిణిని సపోర్ట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ 2 scoops ఒక్కొక్క స్కూప్ వేసాను కదా. సో సెకండ్ టైం వచ్చి ఒక్కొక్క స్కూప్ వేసి దాన్ని కవర్ చేయాలనుకున్నాను అని చెప్పింది. ఇక్కడ అది ఎట్ట కవర్ అవుద్ది? ఇప్పుడు ఆ ఒక్క అంటే అప్పుడు వరకు ఒకవేళ పృథ్వీ ఫస్ట్ తేజ కేసు ఉంటే అప్పటి వరకు ఓకే అయి ఉండేవాడు, లేదా మన పృథ్వీ కేసు ఉంటే అది అట్టే కంటిన్యూ అయిపోయింది. సో ఇక్కడ అది ప్రేరణ చేసిన మిస్టేక్ వల్ల ఇబ్బంది పడింది ఎవరు? ఫైనల్గా పృథ్వీనే ఇబ్బంది పడ్డాడు. సో అదైతే నాకు అనిపించింది. సో ఇక్కడ ఫ్లిప్ కూడా అయినట్టు, అంటే కన్ఫ్యూజన్గా, అంటే రోహిణికి కూడా కావాలనే వీళ్ళు గ్రూప్ గేమ్ అంటున్నారు, అందుకని రోహిణికి సపోర్ట్ చేసింది అనేది నాకు అనిపించింది. అంటే ఆర్టిఫిషియల్గా ఉంది, అది న్యాచురల్గా లేదు అనేది నాకు అనిపించింది. ఇది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ వచ్చి నబీల్ అండ్ యష్మి వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ కిచెన్లో టైమర్ అయిపోతే సో వాళ్ళు వచ్చి కాఫీ అండ్ ఏదో చిన్న ఏదో వంట చేసుకోవాలని వాళ్ళైతే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు. కానీ ఇక్కడ బాగా అనిపించింది అనమాట, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. నాకైతే అది యష్మి చేసిన మధ్యలో ఒక చిన్న డ్యాన్స్ వస్తుంది, అదైతే నాకైతే బాగా అంటే వేరే విధంగా అనిపించింది. కానీ ఓకే, వాళ్ళిద్దరూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి
కొంచెం బిగ్ బాస్ని ఇంప్రెస్ చేసి అయితే టైమర్ని తెచ్చుకుంటారు. కానీ ఫస్ట్ అయితే టైమర్ ఇవ్వడు, కొద్దిసేపటి తర్వాత టైమర్ ఇస్తాడు. సో దానికి మన పృథ్వీ వీళ్ళంతా కొంచెం ఎటకారంగా మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు పెద్ద యాక్టర్ అవుతావు అంటే నిఖిల్ కూడా కొంచెం వాళ్ళని ఎటకారంగా మాట్లాడినట్టుగా అంటే అనిపించింది. కానీ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి సో ఓకే, అలాంటివన్నీ రావు. సో దాని తర్వాత అయితే మన తేజ ఓవర్ యాక్షన్. ఇక్కడ వెంటనే తేజ వచ్చి యష్మి అక్కడేమో ఎట చెప్పింది, ఈడేమో ఇప్పుడేమో కలిసిపోయినారు, అక్కడేమంటుంది నాకు అలాంటి ఉద్దేశం లేదు ఏదో అటు అన్నీ చెప్పి మళ్ళీ పోయి ఒకటైపోయినారు అని చెప్తే దానికి వత్తాసు పలకడం మన రోహిణి వచ్చి ఏమంటుంది వాళ్ళు కలిసిపోయారేమో అంటే ఇలాంటి ఎటకారపు మాటలు అంటే ఇంతకుముందు అయితే వాళ్ళకున్నాయి, ఇప్పుడు వీళ్ళకి బాగున్నాయి అన్నమాట. అంటే బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ వరకైతే ఫ్రైడే ఎపిసోడు. ఇంకా మన నాగార్జున వస్తాడు. నాగార్జున వచ్చి ఒక్కొక్క అంటే జరిగింది 2 ఇష్యూసే. సో ఆ 2 ఇష్యూస్ గురించి బాగా మాట్లాడాడు. ఇంకా ఫస్ట్ నాగార్జున వచ్చి అయితే యాజ్ యూజువల్ మన రోహిణిని అయితే అప్రిషియేట్ చేస్తాడు. అస్సలు ఏం ఆడావమ్మా, మామూలుగా ఆడలేదు. అయితే ప్రతి ఒక్క ఆడియన్స్కి చెప్పాను కదా, మనం తమిళలో లాస్ట్ ఆ ఎపిసోడ్లో తమిళలో పెట్టినట్టు శత్రువైనా సరే రోహిణి గేమ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఆ సిచ్యువేషన్ అక్కడ ఇచ్చిన ఎలివేషన్ సో మామూలుగా లేదు. అది ఇప్పటి వరకు ఇంచుమించు RRR మించిన సీన్ అది. మనకి కొన్ని సినిమాస్లో ఇంటర్వెల్ బ్యాంగ్లో ఏ విధంగా అయితే ఎలివేషన్ ఇస్తాడో హీరోకి, అదేవిధంగా ఇక్కడ బిగ్ బాస్ చరిత్రలోనే చరిత్రలో ఇదొక మైల్ రాయి. అంటే ఇదొక ఎలివేషన్ అనమాట. అది అనేది నాకు అనిపించింది. సో సూపర్గా ఇచ్చాడు, సూపర్గా అప్రిషియేట్ కూడా చేశాడు. అప్రిషియేట్ చేయాలండి, ఎవరు వచ్చినా సరే అప్రిషియేట్ చేయాల్సిందే అంతే. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోహిణిని విష్ణుప్రియని కన్సెషన్ రూమ్కి పిలుస్తాడు. పిలిచి విష్ణుప్రియకి అయితే కోటింగ్ ఇస్తాడు. ఫస్ట్ విష్ణుప్రియకి కోటింగ్ అంటే విష్ణుప్రియకి ఎందుకు ఇవ్వాలి కోటింగ్ అంటే ఇక్కడ రోహిణికి బయాసుడ్గా అనిపించలేదా మీకు? అంటే రోహిణి అంట ఓడిపోయిన బాధలో ఏదైనా మాట్లాడద్దంట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ నాగార్జున దగ్గర నుంచి రావడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత అంటే ఒక పాయింటే కాదు, ప్రతి ఒక్కటి ఇక్కడ ప్లాను అంటే ఫస్ట్ వీడియో చూపిస్తాడు. చూపించిన తర్వాత కూడా నాగార్జున సార్ గారికి అర్థమైందో లేదో తెలియదు, కానీ మనకైతే ఆడియన్స్కి మాత్రం బాగా క్లియర్గా అర్థమైంది. ఏమని? ఫస్ట్ రైస్ చేసింది రోహిణి. అసలు అక్కడ ప్లాన్ అనే మాటని మాట్లాడకూడదు. ప్లాన్ అదే జరిగింది. సో అక్కడ అది వచ్చిన తర్వాత విష్ణుప్రియ నుంచి క్యారెక్టర్ అనే మాట వచ్చింది. అది కూడా క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ అంటే నువ్వు అంటే ఆ మాటలు మాట్లాడుతున్నావు అంటే అక్కడ ప్లాన్తోనే వదిలేయాల మన రోహిణి. ఏమని? ఆ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నువ్వు నిఖిల్కి ట్రై చేసావు, దాని తర్వాత పృథ్వీకి ట్రై చేసావు, అది ప్లాన్ కాదా అని చెప్పని ఒక మాట వదిలింది. అది 100% తప్పు. దాని తర్వాత దానివల్లనే అది ఏదైతే ఉందో ఆ లవ్ ట్రాక్ వల్లనే నువ్వు సర్వైవ్ అవుతున్నావు అని చెప్పని ఇంకొక ఫ్లిప్ అయింది. సో ఈ 2 ఫ్లిప్ అవ్వడం రోహిణి చేసిన బ్లండర్ కాదు, మామూలు మిస్టేక్స్ కాదు. అంటే బయట నుంచి వచ్చి వీళ్ళని గ్రూపిజం అని ఎట్టబడితే చెప్పి నామినేట్ చేసిన దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఎట్టబడితే అక్కడ చెప్పేటప్పుడు కూడా రోహిణి యాటిట్యూడ్ చూడండి ఎట్టుందో. అక్కడ ఆ ఎపిసోడ్లో చెప్తాను కదా, ఆ ఎపిసోడ్లో రోహిణి ఇచ్చిన బెస్ట్ పెర్ఫార్మెన్స్ వల్ల ఇది హైడ్ అయిపోయింది. లేకపోయింటే మాత్రం ఆ రోజు తుక్కు రేగొట్టేవాళ్ళు రివ్యూవర్స్ అందరూ. అలాగే ఇంకొకటి ఏంటి, నువ్వు ఆ ట్రాక్ వల్లనే ఇన్ని రోజులు నడుస్తున్నావు అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ విష్ణుప్రియ చేసింది తప్పు అనట్లేదు, కానీ నీ సైడ్ నుంచి
నువ్వు ఇంకా దిగిపోతావు అంటే కిండలుగా నువ్వు ఇంకా ఆడవు దిగిపోతావు అనే 1కి 2 మాటలని అంటే ఎవరు ట్రిగ్గర్ అవ్వరు? ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతారు. ట్రిగ్గర్ అయినా కానీ తను కొంచెం కంట్రోల్డ్గానే ఆ ఒక్క అంటే మన ఆ ఒక్క వర్డ్ అనుకుని ఉంటే ఏంటి క్యారెక్టర్ అనే వర్డ్ ఒక్కటి అనుకుని ఉంటే అసలు విష్ణుప్రియ సైడ్ నుంచి తప్పే ఉండదు. ఇట్స్ 100% క్లియర్ అయింది అది. దాంతోపాటు జీరో గేమ్ అనే ఒక పాయింట్ వచ్చింది. ఈ జీరో గేమ్ అని ఎందుకు వచ్చింది? నువ్వు ఇప్పుడు ఒక పక్క నుంచి నువ్వు అసలు ఏమీ ఆడట్లేదు అంటే ఇంకొక సైడ్ నుంచి నువ్వేం ఆడుతున్నావు, జీరో గేమ్ కదా అని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్? కాకపోతే అది 100% కరెక్ట్. అక్కడి వరకు నువ్వు ఆడిన జీరో, అసలు ఏమీ లేదు. నువ్వు అక్కడ ఆ 2 గేమ్లు బాగా ఆడు. అంటే ఆ 2 అంటే ఇంచుమించు నీకు తగ్గట్టుగా నీ స్ట్రెంగ్త్ అంతే, కాదనట్లేదు. కానీ నువ్వు ఒకరిని అనడం ఎంతవరకు కరెక్టు? నువ్వేం ఆడుతున్నావు, నువ్వు అసలు ఏం ఆడట్లేదు, నువ్వు దీనివల్ల సర్వే అవుతున్నావు అని చెప్పి రోహిణి అనడం ఎంతవరకు కరెక్టు? అందుకని నాగార్జున కానీ లేదంటే బిగ్ బాస్ కానీ ఖచ్చితంగా ఆపోజిట్ క్లాన్ ఏదైతే ఉందో రాయల్ క్లాన్ మెయిన్గా వాళ్ళ ముగ్గురికి ఎవరికి తేజ, అవినాష్ అండ్ రోహిణి, వీళ్ళ ముగ్గురికి బయాసులుగా ఉందని నాకు అనిపించింది. ఇంకా అందరూ కలిసి ప్లాన్ తప్పు అనే లోపల ఆ ప్లాన్ అనడం నువ్వు తప్పమ్మా నాగార్జున గారు అన్నాడు. ఇంకా అలాగే అన్నప్పుడు అక్కడ నిఖిల్ మ్యాటరు ఇది వచ్చింది. నిఖిల్ని నేను ఇష్టపడుతున్నాను, నేను లవ్ చేయాలనుకుంటున్నాను, నా ప్లాన్ అది అని చెప్పి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయినా రోహిణి అనింది. అంటే కోపం వస్తే ఏంటి ఎటబడితే అటు మాట్లాడేస్తారు. ఇప్పుడు నాగార్జున గారు అన్నారు కదా, ఇంకొక ఇష్యూలో కూడా అన్నాడు, కోపంలో ఎన్నెన్నో మనం హైపర్ అవుతాము, ఆ హైపర్ని కంట్రోల్ చేసుకోవాలని. నువ్వెందుకు కంట్రోల్ చేసుకోలేకపోయినావు? ఈ మాట ఎందుకు అడగలేదు రోహిణిని? సో ఇదైతే నాకు 100% రోహిణికి బయాసులుగా అయితే నాకు అనిపించింది. అట్లా అని చెప్పి నెక్స్ట్ ఇష్యూలో పృథ్వీకి బయాసులుగా అనిపించలేదా అంటే అది కూడా మాట్లాడతా. ఇక్కడ ఖచ్చితంగా విష్ణుప్రియ డిఫెన్స్ మామూలుగా చేసుకోలేదు, బాగా చేసుకునేది డిఫెన్స్ అయితే. ఇప్పుడు నేనైతే అంత చేసుకోలేదేమో, అంటే మామూలుగా నత్తి బుర్ర అంటే నాగార్జునతో మాట్లాడేటప్పుడు తడబడుతుంటుంది, అంటే స్టాప్ అయిపోద్దాం అనుకున్నా. కానీ బాగానే డిఫెండ్ చేసుకునేది, బాగానే అంటే ఆ విషయంలో తనంటేనే నేను ఇలా రైజ్ అయ్యాను. కానీ ఫైనల్గా మన విష్ణుప్రియని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే అక్కడికి వెళ్ళి క్లారిటీ తీసుకునింది. ఇక్కడ ప్లాన్ అని చెప్పినా కూడా ఆమె వెనక్కి తీసుకోకుండా పోయి విష్ణుప్రియతో మాట్లాడాల. అంటే తనకి ఎంత యాటిట్యూడ్ అని అనుకోవాలి మనం రోహిణికి. అంటే పైకి నవ్విస్తూ లోపల ఎలా ఉందో మనమైతే అర్థం చేసుకోవాలి. అంటే ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉంది రోహిణి. ఇంకా ఏదైనా సరే మనం చెప్పాల్సిందే. సో ఏదైనా మన బిగ్ బాస్ ఆడియన్స్కి ఏమనిపిస్తుందో అది చేస్తారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పుకుంటారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది. సో నేనైతే ఖచ్చితంగా బిగ్ బాస్ రోహిణికి బయాస్డ్గా అనిపించింది. ఎందుకంటే పర్టికులర్గా ఆ నిఖిల్ పృథ్వీ పాయింట్ అది ఎంత తప్పో, అంటే అంత పెద్ద బ్లండరు, అంత పెద్ద బండని ఇప్పుడు మన నిఖిల్ మీద అంత పెద్ద బండేసినప్పుడు ఏమైతే అనిపించిందో అందరికీ, ఇప్పుడు సేమ్ అదే విధంగా రోహిణి విష్ణుప్రియ మీద అంత పెద్ద బండేసిన నాకైతే అనిపించింది. ఇది ఫస్ట్ ఇష్యూ. దీనికి మన అవినాష్ని అడిగినప్పుడు అవినాష్ ఇంత సీరియస్ మ్యాటర్ని జోక్గా నవ్వడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలే. అక్కడ ఉన్నప్పుడు దాని గురించి కరెక్ట్గా చెప్పాలి కదా. ఇక్కడ ప్లాన్ సింపుల్గా అయింది. ఇక్కడ ప్లాన్ అనడం తప్పు, ఇక్కడ క్యారెక్టర్ అనడం తప్పు అని చెప్పేసారు. అంటే ప్రతి ఒక్కరు అదే మాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియది తప్పు, విష్ణుప్రియ ఇంకా ఎక్కువ మాట్లాడింది అని ప్రేరణ అనడం నాకైతే ఇంకా కరెక్ట్ అనిపించలేదు. అంటే ఇక్కడ రోహిణి అన్ని కరెక్ట్గా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ప్రేరణ రోహిణిని సపోర్ట్ చేసేది గ్రూపిజం అంటున్నారు, అందుకనే రోహిణికి సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తుందంటే గ్రూపిజం అంటారు. ఇక్కడ అంతలా ఉన్న ఇష్యూ జరుగుతుంటే ఈ ఇష్యూలో క్లారిటీ ఇవ్వలేకపోయారు వీళ్ళు. సో అది నాకు అనిపించింది. ఇంకా యష్మి గౌతమ్ అంటే 100% కరెక్ట్గా కాకపోయినా ఓకే. అంటే ఎవరి పర్సనల్గా వాళ్ళు ఉంటారు.
అంటే గౌతమ్ ఏంటంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు ఉంటుంది. పర్సనల్ లైఫ్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. సో ఎవరిది అంటే మామూలుగా అయితే ఆ ఓట్స్ అనేది అనడం తప్పు అని చెప్పి క్లారిటీగా మన గౌతమ్ అయితే చెప్తాడు. అది 100% కరెక్టు. ఇప్పుడు నువ్వు నీలాగా ఉన్నావంటే బయట ఆడియన్స్ నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే వేయకుండా పంపించేస్తారు. ఇన్ని రోజులు సర్వైవ్ అవుతుందంటే నువ్వు దానివల్లనే సర్వైవ్ అవుతున్నావు అనేది మాత్రం కరెక్ట్ కాదు. అసలు చెప్పాలంటే విష్ణు వల్ల పృథ్వీకి ప్లస్, విష్ణుప్రియ వల్ల పృథ్వీకి ప్లస్. ఎందుకంటే పృథ్వీ ఫస్ట్ వెళ్ళిపోయి ఉండాల్సింది. అలాంటిది ఇక్కడ ఈ ట్రాక్ నడవబట్టి విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా పృథ్వీకి సపోర్ట్ చేశారు అని నాకు అనిపించింది. అంటే విష్ణుప్రియకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉందని తెలియదా రోహిణికి? ఇంకొకటి ఏంటంటే రోహిణి బయటంట విష్ణుప్రియకి బాగా సపోర్ట్ చేసిందంట. ఎంతమందికి సపోర్ట్ చేస్తుంది? ఆడ సూట్ కేసు వచ్చేటప్పుడు నేను ప్రేరణని బాగా ఇంప్రెస్ అయ్యాను అది ఇది అనింది. ఇక్కడికి వచ్చాము నేను బయట ఉండి విష్ణుప్రియని బాగా చూశాను అని చెప్తుంది. ఏది కరెక్టు? అంటే ఇక్కడ కూడా నటిస్తుందా, లేకపోతే తప్పించుకోవాలని ప్లాన్ చేస్తుందా? సో ఇక్కడ నువ్వు తప్పించుకోవాలన్నా కానీ బయట ఆడియన్స్ దగ్గర నువ్వు అంటే ఫ్లిప్ అయ్యావని తెలిసిపోద్ది. ఒక దగ్గర ఏమో ప్రేరణ అంటది, ఇంకో దగ్గర ఏమో విష్ణుప్రియ అంటుంది, ఇంకో దగ్గర ఏమో నిఖిల్కి బాగా నచ్చుతుంది అంటది. ఏది నిజం? అదైతే నాకు అనిపించింది ఆ ఇష్యూలో. ఇంకా తర్వాత అదే మన అవినాష్ ఆ లేడీస్ గేమ్ కదా సార్ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అది ఇది అన్నాడు. సరే లేడీస్ గేమ్ కాకపోతే ఇప్పుడు జెంట్స్ది ఒక ఇష్యూ అయింది కదా, ఆ ఇష్యూని చెప్పు అంటే ఇక్కడ వాడు వీడు ఆడడం తప్పు సార్, అలాగే ఇటుపక్క వచ్చి నువ్వేం పేకలేవు అని చెప్పి అనడం కూడా తప్పు సార్ అని చెప్తాడు. అంతకుమించి ఏం చెప్పడు. వాళ్ళు ఎవరు అవినాష్ కానీ అవినాష్ చెప్పేది ఆ మాటే. ఇంకా వీళ్ళిద్దరు డిస్కషన్ వస్తుంది. అసలు ఇక్కడ గౌతమ్ని నువ్వు ఆగు అంటే షటప్ అని అనడం ఎంతవరకు కరెక్టు అనేది నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మన గౌతమ్కున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రతిసారి మధ్యలో అంటే నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే, నువ్వనే కాదు ఎవరైనా ఇద్దరు మాట్లాడుతుంటే మధ్య తుప్పుక్కుని దూరేస్తాడు అనమాట. తుప్పుక్కుని దూరి మాట్లాడతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ గౌతమ్ ఎంతసేపు అయితే మాట్లాడాడో అంతసేపు ఓజీ క్లాన్ ఏదైతే ఉందో అంటే వాళ్ళందరూ సైలెంట్గా విన్నారు. వినిన తర్వాత నబీల్ మాట్లాడుతుంటే అంటే నబీల్ ఒక క్లారిటీ ఇస్తుంటే నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడినప్పుడే కదా అది ఆ ఇష్యూ రైజ్ అయిందని నబీల్ అంటాడు. సో ఇంకా ఇక్కడేమంటాడు గౌతమ్, అక్కడ నేను అన్నాను నా పాయింట్ కాబట్టి నేను మాట్లాడాను అంటాను. అంటే అక్కడ నీ పాయింట్ లేకపోయినా నువ్వు మాట్లాడావంటే నువ్వు కావాలని గొడవ పెట్టుకోవాలనే కదా. సో నేను చాలాసార్లు చెప్పాను, కావాలనే గౌతమ్ గొడవ పెట్టుకోవాలనే కావాలనే చేశాడు. ఎక్కడ తప్పించుకోవాలని అంటే ఫ్రాక్షన్స్లో మారిపోతా ఉన్నాడు మనిషి. ఫస్ట్ ఏమంటాడు, ఆ ఇష్యూ నాకు సీత వచ్చి చెప్తే తెలిసింది అన్నాడు. సీత వచ్చి చెప్తే తెలిసిందంటే ఎవరో చెప్పిన విషయాన్ని నువ్వు ఇక్కడ పదే చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అదొకటి. దాని తర్వాత ఆ ఇష్యూ ఎప్పుడో ఫిఫ్త్ వీక్ మీరు ఇంకా లోపలికి రాలా. సరే లోపలికి రానప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ఏంది, బిగ్ బాస్ ఇచ్చిన కండిషన్ ఏంది? వైల్డ్ కార్డ్స్ని మీరు ఎంతమందిని ఆపాలో మీ ఇష్టం, అంటే అది మీ చేతుల్లో ఉంది అని చెప్పంటే వాళ్ళు కసిగా ఆడారు. బిగ్ బాస్ ఇచ్చిన దాన్ని వాళ్ళు చేశారు, కసిగానే ఆడారు, కసిగానే కొంతమందిని ఆపగలిగారు. ఇక్కడ వాళ్ళు ఇలా ఆడారు అలా ఆడారు. సరే తర్వాత క్లాన్స్ వెళ్ళాయి. ఈ క్లాన్స్ ఇప్పుడు మీరు క్లాన్ వాళ్ళ క్లాన్ అయిన తర్వాత మీరు వాళ్ళని నామినేట్ చేసుకోవాలి, వాళ్ళు మిమ్మల్ని నామినేట్ చేసుకోవాలి. ఇది అఫ్కోర్స్ ఇది జరిగేదే. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఒక గ్రూప్ అయిపోయారు, ఒక బాండింగ్ వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మీరు బయట నుంచి వెళ్ళారు, మీరు బయట మాట్లాడుకుని పోయింటారని గ్యారంటీ ఉంది. సో ఇక్కడ క్లాను అక్కడ క్లాను ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, బయట ఆడియన్స్ డిసైడ్ చేస్తారు ఎవరెట్ట ఆడారు ఎవరెట్ట చేశారని చెప్పి పంపించడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చి అది అంటాడు, తర్వాత వచ్చి నామినేషన్ అంటాడు. ఇక్కడ నామినేషన్లో ఇంకొక విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వైల్డ్ కార్డ్స్నే నామినేట్ చేసుకున్నారా? అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపు సోమవారం చూద్దాం ఎవరెవరు నామినేట్ చేస్తారు. ఇక్కడ అంతెందుకండి, ఆ రోజు అదే ఎపిసోడ్లో మనకి స్నేక్ అండ్ ల్యాడర్ జరిగిన దాంట్లోనే ఎవరెవరిని సపోర్ట్ చేసుకున్నారో మనకు క్లియర్గా అర్థమైపోయింది.
దాన్ని గౌతమ్ ఎంతసేపు దాన్ని హైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. ఇంకా గ్రూపిజం అంటే నాగార్జున ఒకటే క్లారిటీ ఇచ్చాడు. గ్రూపిజం అంటే గ్రూపుగా వాళ్ళు కప్పు తీసుకెళ్ళారు కదా, వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అని చెప్పి. అంటే వాళ్ళకి అంటే కరెక్ట్, గౌతమ్ చెప్పే పాయింట్ కరెక్టే, కానీ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోక నువ్వు పోయి సపోర్ట్ చేస్తావా? బయట వాళ్ళు ఏమైనా వాళ్ళు గ్రూపు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అంటారా? ప్రతిసారి వస్తే గ్రూపిజం అని చెప్పి వస్తుంటాడు గౌతమ్. ఇక్కడ నువ్వు ఆడితే సోలోగా ఆడుకో, అంతేగాని ఇక్కడ గ్రూపిజం ఏంది? బిగ్ బాస్ ఇచ్చే టాస్కే గ్రూపిజం టాస్కులు. ఒక గ్రూప్గా ఆడుకుంటారు, ప్రతిసారి గ్రూప్ ఎందుకు మారుస్తూ ఉంటాడు? అది ఒక గ్రూప్ కాకూడదని. ఇప్పుడు ఓజీ క్లాన్ పర్ఫెక్ట్గా ఎవరి గ్రూప్ వాళ్ళు ఆడారు. అది ఎల్లో రెడ్ ఈ అది ఉంది కదా, వాటర్ ట్యాంక్ టాస్క్, అదే నిదర్శనం. ఎవరికి వాళ్ళు ఆడుకున్నారు, గ్రేట్గా ఆడుకున్నారు. ఇప్పుడు అక్కడ నిఖిల్ గౌతమ్ని పంపించడానికి యష్మిన్ చెప్పి పంపించినట్టు ఒక డిస్కషన్ అయితే వచ్చింది అక్కడ మన స్నేక్ అండ్ ల్యాడర్స్లో. అది కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ నిఖిల్ కొంచెం ప్రీవియస్గానే గౌతమ్ మీద కొంచెం ఉందని నాకు అనిపించింది. దాని తర్వాత వచ్చి ఆ ఇష్యూ అయింది, అది ఇసిరేయడం, అది కొంచెం నిఖిల్కి నచ్చలేదు. అందువల్ల గౌతమ్ని తీసేయాలని గౌతమ్ వాళ్ళకి ఎల్లో కార్డు ఇచ్చినట్టు కూడా అనిపించింది. సో అక్కడ జరిగిన విషయం మనకు తెలియదు, కానీ ఫైనల్గా అయితే గౌతమ్ మీద కొంచెం ఉంది, కొంచెం కోపం అయితే ఉండి ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. ఇంకా దాని తర్వాత నేను స్టార్టింగ్లో ఒక ఇష్యూ ఇక్కడ పృథ్వీని అయితే ఏం మాట్లాడనివ్వలేదు. లాస్ట్లో ఊరికే గౌతమ్ మధ్యలో వస్తున్న లోపల షటప్ అన్నాడు అనమాట. దానికి ఇంకా ఏం మాట్లాడాల. తర్వాత మన పృథ్వీని అయితే నువ్వు కూడా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఊరికే పైకి ఎందుకు వెళ్తావు అని చెప్పి అంటాడు అనమాట. అంత పైకి వెళ్ళడం మాత్రమే, వాడు వీడు పైకి వెళ్ళడం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ కూడా సరే మన నాగార్జున గారు క్లారిటీ ఇవ్వాల. ఏది ఆ ఇష్యూ గురించి క్లారిటీ ఇవ్వాల. ఏ ఇష్యూ గురించి? నిఖిల్ని పృథ్వీ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, పృథ్వీ నిఖిల్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రొటెక్ట్ అనే వర్డ్ వచ్చింది కదా, సో దీనికి క్లారిటీ ఇవ్వాలా, క్లారిటీ రప్పించాల. అంటే ఆడికే ఫుల్ డోస్ అయిపోయిందని ఏమైనా సైలెంట్గా అయ్యాడా, లేకపోతే తెలియదు అనమాట. సో ఆ ఇష్యూ గురించి అయితే ఆ పాయింట్ గురించి క్లారిటీ రానివ్వలేదు, అది చెప్పనివ్వలేదు. అంత దూరం కూడా రాలా. ఎక్కడ ఊరికే అదేమంటే కోర్టు నామినేషన్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, వీళ్ళు అదంటారు. ఇక్కడ అంతా క్లారిటీగా చెప్తున్నా కానీ గౌతమ్ వినట్లేదు అనమాట. ఎందుకంటే నా సోలో గేమ్ అన్నాడు. నువ్వు పోయి రోహిణిని సపోర్ట్ చేసినప్పుడు గ్రూప్ గేమ్ కాదా? సో ఇది నచ్చిన మనం చూసే ఆడియన్స్, గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైనా చూసి నచ్చినా నచ్చకపోయినా నాకు అనిపించింది నేను చేస్తున్నా. అది అక్కడ వరకు. ఇంకా దాని తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్ ఇస్తారు. స్నేక్ అండ్ ల్యాడర్లో వీళ్ళు వీళ్ళనే సపోర్ట్ చేయాలి, అది గ్రూపిజం అంటున్నారని వీళ్ళని సపోర్ట్ చేయడం అంటే అది కొంచెం నాకైతే జెన్యూన్ అనిపించలేదు. ఏదో ఈ స్నేక్ అండ్ ల్యాడర్ ఇచ్చినట్టు అనిపించింది. వీళ్ళలో నాకు జెన్యూన్గా అనిపించింది వచ్చి తేజ. మనకి తెలిసిందే కదా, తేజ వచ్చి అవినాష్కి ఇస్తాడు ల్యాడరు. అలాగే స్నేక్ వచ్చి విష్ణుకి. అదొకటి అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తేజ, అవినాష్, రోహిణి. వీళ్ళైతే అందరూ వాళ్ళకే ఇచ్చుకున్నారు. అక్కడేమో గ్రూప్ గేమ్ కాదు, మన గౌతమ్కి అది కనిపించదు, వీళ్ళదే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో బయట వచ్చి చెప్పారు కాబట్టి అది అనిపిస్తుంది. అందుకే గౌతమ్కి ఒక మాట చెప్తాడు, నీకు అనిపించింది కరెక్టా కాదో నువ్వే తెలుసుకోలేవు, నువ్వు ఊహల్లో ఉంటావు అని చెప్పి అయితే చెప్తాడు నాగార్జున. ఇప్పటికైనా తెలుసుకొని ఆ గ్రూపిజం అనే పదాన్ని తీసేస్తే మంచిది, ఇది నాకు అనిపించింది. ఇంకంతే. ఇక్కడ నేను ఒక పాయింట్ గౌతమ్ గురించి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. గౌతమ్ ఈరోజు ఒక్క పాయింట్లో నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించాడు. ఆ ఫ్రైడే ఎపిసోడ్లో గౌతమ్ నిఖిల్ డౌన్ అయి ఉంటే నిఖిల్ని మోటివేట్ చేస్తాడనమాట. నువ్వు గేమ్ బాగా ఆడు, అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ రిలేషను, నువ్వు ఎవరితో ఉండు, ఎవరితో ఎట్టైనా చెయ్యి అని చెప్పి అనడం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. ఎక్స్ట్రాడినరీ. గేమ్లో మంచి ఫైట్ ఇవ్వు అని చెప్పడం సూపర్గా అనిపించింది. సో నాకు అక్కడ అనిపించింది ఏమైనా ఉన్నా బిగ్ బాస్ హౌస్లోనే ఈ గొడవలు అవి ఇవి, బయటికి వెళ్ళాక వీళ్ళంతా ఒకటే అని చెప్పి. సో అలానే ఉండాలి, గేమ్లో గేమ్గానే ఆడాలి,
మామూలుగా ఉండాలి, బయట వచ్చాక అందరూ కలిసిపోవాలి. సో దట్ ఈస్ గుడ్. ఇది ఈ వీడియోలో నాకు అనిపించింది. సో మరి మీకు ఏమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.